అందరికి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిందే, తెలియదు ఏం కాదు, కొత్తది కాదు, ఇది పాతదే. నేను నాకేం చదువు రాదు, కానీ 2 మాటలు మాట్లాడతా. సారు రాఘవచ్చ సార్ అమ్మనందుకు వచ్చినా నేను వ్యవసాయం చేసుకొని పద్యం అని. మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మరి రాఘవచ్చ సార్కి ధన్యవాదాలు మళ్ళీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దాదాపు 3 సంవత్సరాల కాలము మరి మేము కడపత్రాలైన పోస్టర్లు గ్రామాల్లో వేయడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు మాకు తెలియలేదు. కనీసం ఇక్కడ రైస్ మిల్ పెట్టమని చెప్పారు, ఇక్కడ పామోలు పెట్టమని మాయమాట చెప్పి పెద్ద పెద్ద రోడ్డు 30 ఫీట్ల రోడ్డు 50 ఫీట్ల రోడ్డు వేసాడు దాదాపు. సో అది చూస్తే అది మేము అనుకుంటున్నాము ఇది హైదరాబాద్ కాదు, ఇది కొత్తగా ఢిల్లీలాగా అవపడుతుంది అని కూడా. ఢిల్లీలో లైట్ ఎట్లా వెలుగుతున్నావు అట్లా వెలుగుతూ ఉన్నాయి ఆ పట్టుల్ని. అప్పటికి అన్ని కొత్తగా అన్ని గుంతలు చేయడం కానీ ప్లేట్లు చేయడం కానీ అవి పని మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ బండారు రత్నా సార్ కానీ ఇక్కడ మరి చంద్రశేఖర్ సారు మరి వీళ్ళందరూ వచ్చి కాలేజ్ పిల్లల దగ్గరికి వెళ్ళి గ్రామానికి తిరిగి ప్రచారం చేసి ఇది మంచిది కాదని మరి వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు రాష్ట్రంలో మరి బాబా సార్ వాటి కాదా అని తెలుసుకొని ఇది మంచిది అని గ్రామాలు తిరిగినప్పుడు మాకు అప్పుడు అవగాహన వచ్చింది. మా గ్రామంలో సర్పంచి పెద్ద పెద్ద టిప్పర్లతో మట్టి వస్తుందని చెప్పి ఆతన చేతులతోనే పెత్తానం చెల్లించాడు. కంపెనీ వానరు మోహన్ దొడ్డరావు చేయలారు. వాళ్ళ చేతిలో పెత్తానం ఇచ్చి మీకు అది వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చిండో మాకు తెలియదు. కానీ మరి ఆ డబ్బులకు అమ్ముడుపోయి మరి ఆ సర్పంచ్ మీదే మీరు ఆ టిప్పర్లతోటి మట్టిని తిరిగి వస్తుందని చెప్పి ఆ మట్టిని ఆ సర్పంచ్ చెప్తేనే మరి ఇది వస్తుందని చెప్పి అతని ఆధ్వర్యంలో ఉంది. ఆయన చెప్పినట్టునే ఆ గ్రామాల్లో నిర్వహించి మట్టి కూడా చేస్తున్నారు. అప్పుడు తెలియలేదు. సార్ వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను చెప్పిన సార్ వాళ్ళు అందరూ వచ్చి చెప్పిన తర్వాత అందరూ తెలిసింది. అప్పుడు చెప్పిన తర్వాత 3 సంవత్సరాల కాలం మేము పోస్టర్లు వేయడం కానీ గడపత్ర 150 గ్రామాలు మా 5 మండలంలో తిరిగి మరి సార్ చెప్పిన ఇంతకుముందు మరి అవి మంది మొత్తం పాదయాత్ర చేయడం కానీ ఇవన్నీ కొనసాగించడం. 105 రోజులు 110 రోజులు నిరాహార దీక్ష. మరి అక్కడ నేనే ఉంటే అక్కడ SICI నీవు నిరాహార దీక్ష చేస్తామని చెప్పి లాఠీ చార్జ్ చేసి, అప్పుడు లాఠీ చార్జ్ ఏం చేసినట్టే కెమికల్ లారీని పట్టుకున్నాం. కెమికల్ లారీ పట్టుకుని 4 గంటలు ఆపినాం రోడ్డు సైడ్. వాళ్ళకి రహదారి అడ్డుకోకుండా రహదారి వదిలేసి మరి మేము మా దారి మేము సైడ్లో ఉంటే ఆ 24 గంటలు తట్టుకోలేక CISI మరి అప్పుడు ఎస్పీని పిలిపించిండు, ఎస్పీని పిలిపించి డిఎస్పీ వచ్చిన తర్వాత CISI అప్పటికి చంద్రశేఖర్ సార్ అన్నాడు అది మేము దారి అడ్డుకోలేదు, మీరు ఎంఆర్ వచ్చిన తర్వాత సార్ చెప్పిండు 2 ముక్కలు. ఏమని చెప్పినంటే మీరు ఏం చెప్తారంట మేడం అంటే మీరు బ్యాటరీ తీసుకుపోయి ఓపెన్ చేస్తాం చూడండి అని చెప్పి 5గురు రాండి అని చెప్తే ఆ మాట వినకుండా వీళ్ళకేం చేసినట్టు డిఎస్పీ లాఠీ చార్జ్ చెయ్యండి అని చెప్పి తరిమి కొడితే అప్పుడు ప్రజలు తట్టుకోలేక కాసిన సార్ అక్కడ అడ్డం పడి కాలు చేతులు విరిగిపోయిన తర్వాత ప్రజల అక్కడ వాళ్ళకు కూడా 4 తలలు వలిగినాయి, కాలు విరిగినాయి. వాళ్ళందరూ హాస్పిటల్లో 6 మంది. వాళ్ళందరూ తట్టుకోలేక ప్రజలు ఉద్యమం తట్టుకోలేక రాళ్ళు కర్రలు తీసుకుని ఎదురు తిరిగిన పోలీసులు. అప్పుడు ఎదురు తిరిగిన తర్వాత వాళ్ళు పదాల CISI పారిపోయిన తర్వాత మేము ఒక్కసారి ఒక్కసారి లాగేసి ఒక్కొక్క గ్రామాన్ని 100 మంది దించితే అక్కడ అడిగే పరిస్థితి లేదు. అక్క వాళ్ళందరూ మరి ఎట్లా ఉన్న ఊరు తాళాలు వేసుకుని గుట్టల పొడికి పదాల చేళ్ల పొడికి వెళ్ళిపోయారు 1 నెల రోజులు. మరి అంతేకాకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి అనుమతి తీసుకొచ్చాడు. ఈ అనుమతి తీసుకొచ్చి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినన్నా మరి ఇది ఓడించినన్నా ఈతనన్నా మార్చలేమనుకున్నా కానీ మార్చలేదు. ఇది ఇంతే కాకుండా ఇది ఓట్లతోనే ఓడించాలని చెప్పి ఓడించినాం కానీ ఓడించిన కూడా ఈయన కూడా మారలేదు. ఈయన కూడా అదే లెక్కలో ఉన్నాడు. ఈతని కాదు తేడా ఏంటి అని నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి పట్టణాలు ఇవన్నీ గాలి కాలుష్యం వాటర్ కాలుష్యం అవుతున్నాయి. ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికీ గొంతులు మన తాత వాళ్ళకు మన గొంతుల గడ్డలు చెమటలు ఎట్లా వస్తావో తగ్గితే అట్లా మాకు కూడా రాగలుగుతూ ఉన్నాయి. మేము 2 రోజులు అవుతాం అనుకున్నాం కానీ ఈ వార్త జరుగుతూ ఉంది, మాకు కనపడుతుంది, మేము చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొని మీరందరూ మరి ఇప్పుడు ఇంతకుముందు మన ప్రజలకు ఆ గ్రామాల్లో కూడా మీరందరూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆ రోజు మా ప్రజలకు భరోసా కల్పించింటే ఈ రోజు మనం